కానీ ఈరోజు అలాంటి నాయకుల్ని పోగొట్టుకోవడానికి మీ యువ నాయకుడు మరి గల్లాపెట్ట ఓపెన్ చేశారని అంటున్నారు. ఆరోపణలో అభియోగాలు వాస్తవాలు నాకైతే తెలియదు. 40 నుంచి 60, 80 నుంచి 120 అంట. అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో టికెట్ల అమ్మకాల ద్వారా జరగబోతున్న లేదా జరుగుతూ ఉన్న ఇండెఫినెట్ కంటిన్యూస్ ప్రెజెంట్ టెన్స్ జరుగుతూ ఉన్న ట్రేడింగ్ విలువ 25,000 కోట్ల రూపాయలు. కుడ్ యు ఇమాజిన్? ఒక చిన్న రాష్ట్రానికి అది బడ్జెట్. టికెట్లు అమ్ముకుంటే వచ్చే డబ్బు ఒక చిన్న రాష్ట్రానికి బడ్జెట్. మీరన్న మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే గల్లాపెట్లు అన్ని పార్టీలు ఓపెన్ చేసాయా? మేము ఓపెన్ గా చెప్తున్నాం సార్. తెలుగుదేశం పార్టీ అయితే మాకైతే నేను మళ్ళా కూడా విచారించుకున్నాను, అటువంటివి ఏమి లేవు. మేమేమి అట్లా వ్యాపారాలు పెట్టట్లా. అయితే ఉమా గారు కోప్పడ్డమా లేదా ఇంకోరు కోప్పడ్డారంటే పత్తిపాటి పుల్లారావు గారికి టికెట్ లేదంట. కాదు, మీ పార్టీలో ఇంటర్నల్ గా మీ హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తుంది. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి. ఓ పక్క సునీతమ్మ, పరిటాల సునీతమ్మ గారికి వాళ్ళ అబ్బాయి శ్రీరామ్కి మొండి చేయి చూపించి అక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తీసుకొచ్చుకున్నా ఓపెన్ ఆఫర్ ఇవ్వచ్చు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆహ్వానం, మేము టికెట్లు ఇస్తామని. సార్ నేనైతే తెలుగుదేశం పార్టీలో ఆ సంస్కృతిని ఇన్పుట్ అవుతుందని అనుకోవట్లేదు. నాకున్న సమాచారం మధ్యాహ్నం కూడా పుల్లారావు గారితో నా మిత్రుడు ఒక ఆయన మాట్లాడాడు, ఇట్లా సబ్జెక్ట్ జరిగిందంట కదా ఏంటని. ఆయన లేదు అలాంటి ఏం లేదమ్మా, ఎందుకు టెన్షన్ పడతారు అనే విధంగా అంటే, లేదు సార్ జరిగిందంటే, అంటే ఎవరని చెప్పకుండా మేము డిస్కస్ చేసాం జరుగుతా ఉందంట కదా అని. అది లేదు, అది జస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన మీద చేస్తున్నట్టు కుట్రలు అవన్నీ మనకు అది జరగదు. అలాగేదండి, మీ మీద కుట్రలు చేయడం ఒక్కటే పని. వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చిన అసమ్మతి మీకు రాదు. గ్యారంటీగా 4 జాబితాలకి 4 రకాల అసమ్మతి బయటకు వచ్చింది. వాళ్ళు ముందర అదే అడ్రస్ చేసుకుంటారా? మీ మీద కుట్రలు కుతంత్రాలు పన్నటానికి ముందుకు వస్తారా? అంటే చెప్పటం వల్ల ఆ విధమైన సమాధానం వచ్చింది కాబట్టి అది ముందు పెట్టాను. సరే, వాస్తవాలు ఎంత దాచాలన్నా దాగవు కదా, బయట వచ్చారు. ఈ పొద్దు రేపు ఎల్లుండి ఎప్పుడో కానీ కొండబద్దలు కొట్టే ఆయన పాపం ఉన్నారు, చనిపోయారు పాపం. ఎవరెవరు కొండబద్దలు కొడతారు కదా, అనుమానం అక్కర్లేదు. కాకపోతే ఇలాంటి హై క్లాసు కార్పొరేట్ పాలిటిక్స్ అనేది సొసైటీకి అంత మంచిది కాదు. 2 ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. 2 బాధ కలిగించే అంశం ఏంటంటే, ఇప్పటికీ ప్రజల ఆలోచన విధానాన్ని మార్చనీయకుండా ఈ పవర్ పాలిటిక్స్ కోసం మనీని ఎక్స్పెండ్ చేయాలనే ఆలోచన రావడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తెలుగుదేశం పార్టీగా మేము ఆహ్వానించడం లేదు. నేనైతే తీవ్రంగా ఖండిస్తాను, అది కరెక్ట్ కూడా కాదు. అలా జరుగుంటే మాత్రం ఖచ్చితంగా అధినేతకి మేము కూడా తీసుకెళ్తాం. అలా ఒకరిద్దరు అలిగి ఏదో ఎంత అమౌంట్ ఇస్తే అంటే, వైసీపీలో మాత్రం ఒక ఎంపీకి 150 కోట్లు, అలాగే ఎమ్మెల్యేకి 50 కోట్లు, అది పేపర్లో వచ్చింది, నేను కూడా చూశాను. అందులో వాస్తవం ఉండదు. కానీ జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాత్రం మేము టికెట్ ₹1 కూడా తీసుకోలేదు, ₹1 ఇవ్వలేదు. మీలో జనసేన కలపకండి. వాళ్ళు ఇంకా మనీ పాలిటిక్స్ లోకి దిగరు కూడా. నాకు తెలిసి వాళ్ళకి అంత అంటే వాళ్ళు ఆ ఐడియా కూడా ఉండకపోవచ్చు. ఎంతో కొంత పారదర్శకమైన క్యాండిడేట్స్ని ఎంపిక చేసుకుందాని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత కలిపేసుకొని మీకు అంటిన బురద వాళ్ళకి కూడా అంటించారు. ఒక చిన్న విషయం ఏంటంటే మేము క్యాండిడేట్ డిసైడ్ చేయాలన్నా, జనసేన డిసైడ్ చేయాలన్నా